నేను మీ ఎల్ఆర్టీ. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు లైవ్లో చూస్తున్నాం. అధికారుల ద్వారా, వేములవాడ మున్సిపల్ కమిషనర్ ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా మరియు మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా కూడా ఇక్కడ జరిగిన సంఘటన గురించి లైవ్ వీడియో ద్వారా తెలుసుకున్నాం. వాస్తవానికి అక్రమ కట్టడాలనేది వేములవాడలో ఇకపై చెల్లదు. మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోండి, కట్టడలకు నిబంధనగా ఉండండి. ఇలాంటి అక్రమ కట్టడలు కడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామంటూ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సార్, నేను ఎల్లాంటి రమేష్ని మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నారు మీరు? సార్ ఏం లేదు, ఈ హోండా షోరూమ్ వెనకాల ఈరోజు మున్సిపల్ వాళ్ళు ఇది కొంచెం ఇక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి తీసేసినట్టు తెలుస్తుంది సార్. ఓకే, అది నిజమేనా సార్? తమరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఆధ్వర్యం ఉంటుంది, ఎక్కడైతే ఎంక్వైరీ ఉంటుందో ఆ ఎంక్వైరీ తీసేయడానికి ఉన్న సంబంధిత అధికారులు ఉంటారు, సంబంధిత ఏ డిపార్ట్మెంట్ వల్ల ఎక్కడైతే చేస్తారు. అవును సార్, ఇప్పుడు మీరు మీ దృష్టికి వస్తేనే కదా సార్ మీరు ఇప్పుడు అది జేసీబీ ద్వారా తీసేసింది. ఇది వాస్తవమే కదా, అక్రమ కట్టడాలే కదా సార్ ఇది? అవునవును, అది ఎంక్వైరీ ఉందని చెప్పన్నాక అధికారులు అది చూసి సర్వే చేస్తే లోపలికి ఎంక్వైరీ తీసేసారు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బైపాస్లో ఒక హోండా షోరూమ్ వెనకాల ఈరోజు మున్సిపల్ వాళ్ళు అక్రమ కట్టడాలకు సంబంధించింది జేసీబీ ద్వారా కూలగొట్టిరని చెప్పి మేము లైవ్లో ఉన్నాం. ఇది నిజమేనా సార్? అది మన కాలువ దగ్గరే కదా? అవును సార్ లైవ్లో ఉన్నారు సార్. ఆల్రెడీ లైవ్ రికార్డ్ నడుస్తుంది, మీరు మాట్లాడేది కూడా లైవ్లో ఉంది సార్. చెప్పండి సార్. అది కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు మేము రెవెన్యూ అధికారులు అందరూ కలిసి జాయింట్గా అది సార్ ఇది వాస్తవానికి అక్రమ కట్టడాలే కదా సార్? అక్రమ కట్టడాలండి. అది మనకి అది ఉంది కదా, కాలువ ఉంది కదా. అవును సార్. బఫర్ జోన్ లో వస్తుంది. అవును సార్. ఇకపై కూడా వేములవాడలో మళ్ళీ ఎక్కడ కట్టడాలు జరిగినా మున్సిపల్ అధికారులు, చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని ఇలాంటి చర్యలు ఉంటాయని చెప్పి మీరు మా మీడియా ద్వారా చెప్పగలుగుతారా సార్? చెప్తామండి. చెప్పండి సార్. మేము ఐడెంటిఫై చేస్తాము అక్రమ కట్టడాలు, వాటికి ఇప్పటికీ నోటీసెస్ ఇస్తున్నాము. అందరికీ నామనేది ఏంటంటే, మా చైర్మన్ గారి మనది ఏంటంటే, అందరూ బిల్డింగ్ పర్మిషన్లు ఖచ్చితంగా తీసుకోండి, యాజ్ పర్ రూల్సే కట్టండి, అక్రమాలు చేయకండి. సార్ థ్యాంక్ యూ సార్. మీరు లైవ్లోకి వచ్చి మాతో మాట్లాడడానికి ధన్యవాదాలు సార్. ఓకే.